పెసరపిండి వేసుకున్నాం కదండి, దాంట్లోకి అల్లం పచ్చడి బాగుంటుందని అల్లం పచ్చడి చేసుకున్నాము. అలాగే ఇప్పుడు పల్లీల పచ్చడి కూడా చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా. ఈ రెండు కాంబినేషన్ రెండు కలిపితే బాగుంటుందని రెండు ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే అల్లము, చింతపండు, పుట్నాలు, పల్లీలు చూడండి కాస్త దోరగా వేగిపోయినాయి, ఇంకా తీసేసుకోవచ్చు. దాని తర్వాత పల్లీలు కూడా వేయించుకుందాం. పల్లీలు వేయించుకుందాము అండి, వేగిపోయాయి, ఇంకా తీసేసుకుందాము. కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం. దాంట్లోకి కొబ్బరి, అల్లము, ఎండుమిర్చి వేయించుకునేటివన్నీ వేసుకొని, అలాగే సరిపడా ఉప్పు వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాము. మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో చింతపండు, అలాగే పల్లీలు, పుట్నాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం.